అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ భయం భయం 8వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి కథలోకి వెళ్దామా? బిఎంబి 44565 చూసి చెప్తాను, ఒక్క నిమిషం అన్నాడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. యుగంధర్ ఎక్కువగా ఆశ పెట్టుకోలేదు. ఆ నెంబర్ దొంగ నెంబర్ అయి ఉంటుంది, లేకపోతే ఎక్కడో దొంగిలించిన కారు అయి ఉంటుంది. ఎస్ సార్, మిస్టర్ బివై మెహతా, 100-101, 22 క్రాస్ స్ట్రీట్, న్యూ కాలనీ, దాదర్ చెప్పాడు ట్రాఫిక్ ఉద్యోగి. యుగంధర్ అతనికి థ్యాంక్స్ చెప్పాడు. రాజు ఆ చిరునామా డైరీలో రాసుకున్నాడు. తర్వాత ఇద్దరు వీధిలోకి వచ్చారు. తిన్నగా వెళ్ళి అడుగుదామా అన్నాడు రాజు. మనం వెళ్ళటం ఎందుకు, పోలీస్ వాళ్ళనే వెళ్ళి తెలుసుకోమనొచ్చు కదా. మనం వెళ్ళి ఆ ఇంటిని ఆ పరిసరాలని చూసి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు యుగంధర్. డ్రైవర్ని నెమ్మదిగా వెళ్ళమని ఇళ్ల నెంబర్లు చూస్తున్నారు. రాజు కొద్ది దూరం వెళ్ళాక ఇదే 100-101 నెంబర్ అన్నాడు. విడిగా ఉన్న చిన్న బంగళా, గేటుకి 20 గజాల దూరంలో ఇల్లు. వసారాలో 2 ఆల్సేషన్ కుక్కలు తిరుగుతున్నాయి. 30 ఏళ్ల స్త్రీ ఒక ఆమె బాస్కెట్ కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతోంది. ఈ ఇంటికి టెలిఫోన్ కూడా ఉంది అన్నాడు రాజు. ట్యాక్సీ వీధి చివర ఆపించి 2 డిటెక్టివ్లు దిగారు. అక్కడే ఉన్న టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వచ్చి, మెహతా పేరునే ఉంది టెలిఫోన్, నువ్వు ఆ ఇంటి ప్రాంతాల ఉండు, నేను ఫోన్ చేస్తాను, ఏం జరుగుతుందో కనిపెట్టు అని చెప్పాడు యుగంధర్. రాజు వెళ్ళిన 5 నిమిషాల తర్వాత మళ్ళీ టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి ఫోన్ చేశాడు. హలో, ఆడ గొంతు వినిపించింది. హలో, హెచ్క్యూ స్పీకింగ్ అన్నాడు యుగంధర్. ఎస్, నా రేడియో ఎక్విప్మెంట్ పనిచేయటం లేదు, వెంటనే నువ్వు ఒకసారి రా. ఎక్కడికి? అక్కడికే, మనం కలుసుకునే చోటికి అని రిసీవర్ పెట్టేశాడు యుగంధర్. సిగరెట్ వెలిగించి తాపీగా నడుస్తూ వెళ్ళాడు మెహతా ఇంటివైపు. ఆ ఇంటికి ఎదురుగా పేవ్మెంట్ మీద కూర్చుని ఎవరితోనో రాజు రాళ్ళు దాయాలుగా పెట్టి ఆడుతున్నాడు. యుగంధర్ వాళ్ళ పక్కన పేవ్మెంట్ మీద చతికిల పడ్డాడు. తనకి దాయం ఆడటం ఇష్టమైనట్టు నీ అదృష్టం ఎలా ఉంది అడిగాడు రాజుని. ఇప్పటికీ 3 రూపాయలు పోయాయి అని నేల మీద వేళ్లతో చిటికెలు వేశాడు. అది వాళ్ళిద్దరికీ మాత్రమే తెలిసిన కోడ్. టెలిఫోన్ మోగటం రోడ్డు మీదకి వినిపించింది. వెంటనే వసారాలో కూర్చున్న ఆమె లోపలికి వెళ్ళింది. అతను మనలా ఆ ఇంటిని కనిపెడుతున్న మనిషో లేక ఇతరులను కనిపెడుతూ ఆ ఇంటి కాపలా ఉన్న మనిషో అయి ఉంటాడు. రాజు కోడ్లో చెప్పిన ఈ విషయం యుగంధర్ గ్రహించాడు. అంతలో కారు ఇంజిన్ చప్పుడు వినిపించి మెహతా ఇంటివైపు చూశాడు. పాత ఆస్టిన్ నెంబర్ బిఎంబి 44565 తోలుకుంటూ ఆ స్త్రీ రోడ్డు మీదకొచ్చి కారు దిగి గేటు మూసి తాళం పెట్టి మళ్ళీ కారెక్కింది. యుగంధర్ చటుక్కన లేచి వీధి చివరికి వెళ్ళాడు. ఆ ఆస్టిన్ కారు యుగంధర్ పక్క నుంచి వెళ్ళిపోయింది. వీధి చివరి స్టాండ్లో ఉన్న ట్యాక్సీ ఎక్కాడు యుగంధర్. ఎక్కడికి అడిగాడు డ్రైవర్. ముందు వెళుతున్న ఆ ఆస్టిన్ కారుని వెంబడించు, మనం వెంబడిస్తున్నట్టు ఆ కారులో మనిషికి తెలియకూడదు చెప్పాడు యుగంధర్. అదేమిటి అన్నాడు డ్రైవర్ వెనక్కి తిరిగి. పోలీస్ వ్యవహారం, త్వరగా పో, నీ శ్రమకు డబ్బిస్తాను. డ్రైవర్ ఎదురు చెప్పకుండా స్పీడ్గా తోలాడు ట్యాక్సీ. ఇక రాజు జేబులోంచి స్ట్రాంగ్ పిప్పర్మెంట్లో పొట్లాన్ని తీశాడు. తనొకటి నోట్లో వేసుకుని తనతో ఆడుతున్న అతనికి ఒకటి ఇచ్చాడు. రాజు నోట్లో వేసుకోవడం చూసిన తర్వాత అతను తనకిచ్చిన పిప్పర్మెంట్ నోట్లో పెట్టుకున్నాడు. సరిగ్గా 2 నిమిషాల తర్వాత అతను ఆవలించాడు. ఇంకొక 2 నిమిషాల తర్వాత మత్తులో పక్కకు తోలాడు. నీకు నిద్రొస్తున్నట్టుంది, అలా పక్కగా పడుకో అన్నాడు రాజు అతని చేతులు పట్టుకుని పేవ్మెంట్ మీదకి పక్కకు లాగుతూ. స్కౌండ్రల్ అన్నాడు అతను మత్తులోనే. రాజు నవ్వాడు. అతని భుజం మీద తువ్వాలు తీసి చుట్ట జుట్టి తల కింద పెట్టాడు. ఎవరైనా అతన్ని చూస్తే అలిసిపోయి నిద్రపోతున్నాడు అనుకుంటారే కానీ మత్తు మందు తిని పడుకున్నారు అని మాత్రం అనుకోరు. అతను ఇంకో 15 గంట వరకు తేరుకోడని రాజుకు నిశ్చయంగా తెలుసు. తను పిప్పర్మెంట్ నోట్లో వేసుకోవటం వల్ల అతను మోసపోయాడు. ఒక బెళ్ళ నిద్రమందు కలవనిది, తర్వాత బెళ్ళ నిద్రమందు కలిపినది, ఇలా పేర్చాడు పొట్లల్లో. అప్పుడప్పుడు కార్లు సైకిళ్ళు వెళుతున్నాయి వీధిలో. కొంతమంది జనం త్వరగా నడిచి వెళుతున్నారు. బొంబాయి మహాపట్నం కావటం వల్ల ఎవరి విషయం వాళ్ళదే కానీ ఇంకొకళ్ళ విషయం పట్టించుకునే తీరిక ఉండదు ఎవరికి. రాజు విషయం కానీ పేవ్మెంట్ మీద పడుకున్న అతని విషయం కానీ ఎవరూ పట్టించుకోలేదు. రాజు ఆ ఇంటి గేటు వైపు చూశాడు. 2 అల్సేషియన్లు కాంపౌండ్లో తిరుగుతున్నాయి. ఎలా ఆ ఇంట్లోకి వెళ్ళటం? గేటు తాళం వేసింది. మారు తాళం చెవితో గేటు తెరిచి లోపలికి వెళ్తే ఆ కుక్క
తనను చీల్చి పారేస్తాయి ఆ కుక్కలు. ఏం చేయాలి? 2 నిమిషాల పాటు ఆ కుక్కలను చూస్తూ నిలబడ్డాడు. యుగంధర్ ఉంటే ఏం చేసేవాడు? పిస్తోలు తీసి ఆ 2 కుక్కల్ని కాల్చి చంపేవాడా? చంపడు. నోరు లేని జంతువులను ఎప్పటికీ చంపడు. నెమ్మదిగా గేటు దగ్గరికి వెళ్ళాడు రాజు. ఆ 2 కుక్కలు బొయ్యమంటూ గేటు దగ్గరికి వచ్చాయి. చటక్కున జేబులోంచి చిన్న సీసా తీసి బుస్సుమని క్లోరోఫామా కుక్కల మీద స్ప్రే చేశాడు. 2 కుక్కలు నేల మీదకు ఒరిగిపోయాయి. ఇక రద్దీగా ఉన్న బజారు వీధిలో కారు ఆపి దిగిందామె. చకచక పేమెంట్ మీద నడిచి వెళ్తోంది. కాస్త దూరంలో ట్యాక్సీ ఆపించి డ్రైవర్కి 20 రూపాయలు ఇచ్చి నువ్వు ఇక్కడే ఉండు, నేను తిరిగి వచ్చే వరకు అని యుగంధర్ ఆమె వెనకే బయలుదేరాడు. ది ఫ్యాషన్ హౌస్ అనే రెడీమేడ్ దుస్తుల షాప్లోకి వెళ్ళింది ఆమె. తన దృష్టిలోంచి ఆమెను పోనివ్వటం ఇష్టం లేదు యుగంధర్కి. తను షాప్లోకి వెళ్ళాడు. ఎస్ సార్ అంటూ సేల్స్ మ్యాన్ పలకరించగానే తెల్ల షర్ట్స్ అన్నాడు యుగంధర్. ఓరకంట ఆమెను కనిపెడుతూనే ఉన్నాడు. తననెవరో వెంబడిస్తున్నట్టు ఆమెకు అనుమానం కలిగినట్టు లేదు. ఒక్కసారైనా వెనక్కి తిరిగి చూడలేదు. ఆమె జాకెట్లు అల్మరాలోంచి తీయించి చూస్తోంది. 5 నిమిషాల తర్వాత 4 జాకెట్లు ఏరి లేడీస్ డ్రెస్సింగ్ రూమ్ అని బోర్డు తగిలించున్న తలుపు తోసుకుని లోపలికెళ్ళింది. యుగంధర్ 2 షర్ట్స్ ఏరి టైల్ చూస్తున్నాడు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట గడిచిపోయింది. డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిన ఆ స్త్రీ బయటికి రాలేదు. జాకెట్లు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవడానికి ఎంతసేపు పడుతుందా? హెచ్క్యూ కార్యాలయం ఈ షాపేనేమో. తను వెళ్ళి పోలీసుకు ఫోన్ చేసి షాపును చుట్టుముట్టించి సోదా చేయిస్తే హెచ్క్యూకి సంబంధించిన సాక్ష్యం ఏది దొరక్కపోతే షాపు మీద దాడి చేసినందుకు పోలీసులు తను ఇబ్బందుల పాలవుతారు. ఈ షర్టు సరిపోతుందా అడిగాడు యుగంధర్ షాప్ అతన్ని. కరెక్ట్ సార్, మీ సైజే. వేసుకుని వస్తానే. రండి సార్, అదే జెంట్స్ డ్రెస్సింగ్ రూమ్ అన్నాడు అతను. తలుపు తెరిచి యుగంధర్ ఆ గదిలోకి వెళ్ళాడు. అది చాలా చిన్న గది. టేబుల్ ఫ్యాను, నిలువుటద్దం ఉన్నాయి. యుగంధర్ తలుపు మూసి లోపల గడియ పెట్టాడు. ఎంతసేపటికి తను బయటికి రాకపోతే ఆ సేల్స్ మ్యాన్ అనుమానపడతాడు. నిజమే, ఆ విషయం తర్వాత ఆలోచించవచ్చు. ఆడవాళ్ల డ్రెస్సింగ్ రూమ్లోంచి అవతల ఎక్కడికో తలుపు ఉంటుంది. ఆ తలుపులోంచి ఆమె వెళ్ళి ఉంటే మగవాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లోంచి అవతలకు వెళ్ళే తలుపు ఉంటుంది. 4 వైపులా పరీక్షగా చూశాడు. ఎక్కడా ఇంకో తలుపు కానీ, కిటికీ కానీ, మేట కానీ కనిపించలేదు. మగాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లోంచి అవతలకు దారి లేదా? క్షణం ఆలోచించి అద్దం పట్టుకుని లాగాడు. ఆ అద్దం అంతా నిలువుటద్దం పూర్తిగా ముందుకు జరిగింది. అదే ఆ అద్దమే తలుపు. సోఫాలు, తివాసీలు, ఫ్లవర్ వాజులు, చాలా అందమైన గది. ఆ గదిలో అడుగుపెట్టాడు యుగంధర్. రండి, యు ఆర్ వెల్కమ్. చేతులు పైకెత్తి లోపలికి రండి. జాగ్రత్త, ఇది పిస్తోలు, ఆట వస్తువు కాదు అన్న మాటలు వినిపించగానే యుగంధర్ చేతులు పైకెత్తి పట్టి ఇంకో అడుగు ముందుకేశాడు. ఇక రాజు మారు తాళం చెవితో తాళం తీసి ఇంట్లో ప్రవేశించాడు. డబ్బు గల వాళ్ళ ఇల్లు అందంగా అలంకరించబడి ఉంది. గూఢచారులు, ముఠాదారులు ఉంటున్న ఇల్లు అనే అనుమానం కలిగించేది ఏదీ కనిపించలేదు. శంకర్రావుని కారు ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఆ కారు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళది. అంత మాత్రాన అతన్ని ఇంట్లోకే తీసుకొచ్చారని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఒకవేళ ఈ ఇంటికే తీసుకొచ్చుంటే ఏ గదిలోనో బంధించబడి ఉంటాడు. ప్రతి గది వెతికాడు రాజు. రహస్య ద్వారాలు ఏమైనా ఉన్నాయా అని పరీక్షగా చూశాడు. అటువంటిది ఏమీ కనిపించలేదు. మళ్ళీ ముందు గదిలోకి వచ్చి నిలబడ్డాడు. గణగణ మోగింది టెలిఫోన్. రిసీవర్ తీద్దామా వద్దా నిమిషం పాటు తటపటాయించి చివరికి రిసీవర్ తీసి గొంతు సన్నం చేసి ఆడదానిలాగా హలో అన్నాడు రాజు. ఎవరు? అవతల నుంచి ప్రశ్న మగ గొంతు. మీరెవరు? ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ అన్నాడు రాజు ఆడగొంతుతోనే. హెచ్క్యూ స్పీకింగ్. తన గుర్తేమిటో ఎలా చెప్పటం? తనకు తెలియదే. నేను నమ్మను. హెచ్క్యూని పోలీసులు పట్టుకున్నట్టు తెలిసింది అన్నాడు రాజు. యూ ఫూల్, సువర్ణని AN4ని పోలీసులు అరెస్ట్ చేశారు. సువర్ణ గదికి వెళ్ళింది నేను కాదు, AN4ని పంపాను. అతనే హెచ్క్యూ అని సువర్ణకు చెప్పమన్నాను. ఒకవేళ AN4ని పోలీసులు పట్టుకుంటే హెచ్క్యూ చిక్కాడని వాళ్ళు మోసపోయేందుకు అలా చేశాను. హెచ్క్యూని పట్టుకోగల గట్టికలు ఇంకా భారతదేశంలో పుట్టలేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ శంకర్రావు అనే అతని దగ్గర 10 లక్షలు ఉన్నాయని తెలిసింది. ఆ 10 లక్షలు మనం సంపాదించుకోగలిగితే మన కార్యకలాపాలకు వినియోగించుకోవచ్చు. ఎంతకాలం దొంగ నోట్లు చలామణి చేయగలం అన్నాడు రాజు. కారు కదులుతూ ఉండగా ఎక్కిన అతన్ని పట్టుకునే తొందరలో శంకర్రావు విషయం మర్చిపోవటం, వాడిని తప్పించుకుపోనివ్వటం పెద్ద పొరపాటు. అందుకే AN5ని AN6ని మన ముఠాలో నుంచి తొలగించాను. అసమర్థులకు మన ముఠాలో స్థానం ఉండకూడదు. మీ ఇంటి ప్రాంతాల తప్పించుకుపోయిన శంకర్రావు ఎంత దూరం వెళ్ళగలడు?
ఇన్ని రోజులు ఎక్కడ దాక్కుంటాడు? ఏ బ్యాంకుకి వెళ్ళలేదు, ఏ బ్యాంకులోనూ డబ్బు కట్టలేదు, ఈ ఊరు నుంచి వెళ్ళిపోలేదు. మన మనుషులు ఈ విషయాలు తెలుసుకున్నారు. మీ ఇంటి ప్రాంతాల్లోనే ఎక్కడో దాక్కున్నారన్న అనుమానం. అతని జాడ తెలుసుకునేందుకు ప్రయత్నించు. సాయంకాలం నాకు రిపోర్ట్ ఇవ్వు, నేను పిలుస్తాను అని. ఎస్ సార్. క్లిక్ మంది. రిసీవర్ పెట్టేసి అక్కడే నిలబడి ఆలోచిస్తున్నాడు రాజు. ఏదో చప్పుడై చటుక్కన వెనక్కి తిరిగాడు. అప్పటికే ఆలస్యం అయిపోయింది. తనను కాల్చుకోవడానికి అవకాశం లేకపోయింది. పిస్తోలు పిడి బరువుగా తల మీద తగిలింది. నేల మీద కుప్పగా కూలాడు రాజు. పిస్తోలు పట్టుకున్నది స్త్రీ. ఆమెనే యుగంధర్ వెంటబడొచ్చాడు. కమిన్ మిస్టర్, మీకోసమే కాచుకున్నాను అందామె నవ్వుతూ. ఆమె చేతిలో పిస్తోలు సూటిగా యుగంధర్ ఛాతీ మీదకి గురిపెట్టుంది. ఆమె చెప్పినట్టు చేతులు పైకెత్తిపెట్టి లోపలికి వెళ్ళగా తప్పింది కాదు యుగంధర్కి. అలా ఆ కుర్చీలో కూర్చో అందామె. థ్యాంక్స్, అవసరం లేదు అన్నాడు యుగంధర్. నువ్వు నిల్చునుంటే నాకు ఇబ్బందిగా ఉంది, కూర్చో అంది. పిస్తోలు మీట మీద వేలు బిగించి యుగంధర్ కుర్చీలో కూర్చున్నాడు. పిస్తోలు గురి తప్పకుండా వెనక్కి 4 అడుగులు వేసి గోడ దగ్గరికి వెళ్ళి ఒక స్విచ్ నొక్కింది ఆమె. స్విచ్ టక్కుమన్న 2 క్షణాలకి జియ్యుమని శబ్దం అయింది. యుగంధర్ కూర్చున్న కుర్చీ 6 అడుగులు పైకి లేచింది. అదే సమయానికి కుర్చీ వెనక నుంచి 2 ఉక్కు కడ్డీలు ముందుకొచ్చి యుగంధర్ ఛాతీని చుట్టేశాయి. కుర్చీ చేతుల మీద 2 కొక్కాలు టక్కుమన్నాయి. అప్పుడు యుగంధర్ చేతులు పైకెత్తి పెట్టుకున్నాడు కనుక సరిపోయింది. కానీ లేకపోతే ఆ కొక్కాల్లో యుగంధర్ 2 చేతులు బిగుసుకుపోయేవి. కుర్చీ కోళ్ల పక్క నుంచి 2 పట్టీలు బయటకు వచ్చి యుగంధర్ మడమలని పిక్కలని కోళ్లకు బిగించాయి. ఇప్పుడు యుగంధర్ జరగడానికి వీల్లేదు. కాళ్ళు జాపను లేడు, పైకి లాక్కోను లేడు. పిస్తోలు పక్కనున్న బల్ల మీద పెట్టి సోఫాలో కూర్చుని నవ్వుతూ, ఇప్పుడు మనం సావధానంగా మాట్లాడుకోవచ్చు. ఎవరు నువ్వు అడిగింది ఆమె. తనకెదురుగా కుర్చీలో కూర్చున్న అతన్ని పరీక్షగా చూశాడు యుగంధర్. లావుగా, పొడుగ్గా, నల్లగా, భయంకరంగా ఉన్నాడు. అతని కుర్చీ నేల మీదే ఉంది కానీ తనను బంధించినట్టే కుర్చీలో అతను బంధించబడ్డాడు. బసవప్పను కూడా పట్టుకున్నారన్నమాట అన్నాడు. యుగంధర్ను ఆశ్చర్యంతో చూశాడు బసవప్ప. ఓహో, ఇతను నీకు తెలుసన్నమాట. ఇంకే, ఇద్దరూ ఇక్కడ ఉండొచ్చు. కొంతకాలం నువ్వు ఆ శంకర్రావును వెతుక్కుంటూ వచ్చావన్నమాట అన్నదామె. యుగంధర్ జవాబు చెప్పలేదు. ఆల్ రైట్, మాట్లాడాలని ఉన్నప్పుడే మాట్లాడుతూ కానీ నాకేం తొందర లేదు అని ఆమె గదిలోంచి వెళ్ళిపోతూ ఆ రహస్యమైన తలుపు మూసేసి ఇంకో రహస్యమైన తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయింది. ఇక సువర్ణ గదిలో తనకు స్పృహ లేకపోవటం లీలగా జ్ఞాపకం ఉంది శంకర్రావుకి. ఎవరో ఇద్దరు వచ్చి తనను చెరో జబ్బా పట్టుకుని నడిపించుకుపోవటం జ్ఞాపకం ఉంది. తనని కారు వెనక సీట్లో పడుకోబెట్టడం, తర్వాత కారు కదలటం కూడా తెలుసు. తనకిచ్చిన మందు ఘాటైంది కాదు, అందుకే పూర్తిగా స్పృహ పోలేదు. కానీ కదిలేందుకు, అరిచేందుకు, తప్పించుకునే ప్రయత్నం చేసేందుకు ఓపిక లేకపోయింది. అరగంటలో కారులో ప్రయాణం చేసిన తర్వాత ఒక చోట ఆగారు. గేటు కీచుమన్న చప్పుడు వినిపించింది. మళ్ళీ కారు కదిలింది. నిమిషం తర్వాత ఇద్దరు వచ్చి తనను కారులోంచి దింపారు. తను గిలగిలలాడాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వాళ్ళ చేతులు ఇనప చేతుల్లో ఉన్నాయి. గొడవ చేకు, చస్తావు అన్నాడు ఒకడు. సరిగ్గా ఆ సమయానికి కొండ విరిగి మీద పడినట్టు వాళ్ళ మీద పడ్డాడు. చీకట్లో కూడా అతని ఆకారం స్పష్టంగా కనిపించింది. నల్లగా, లావుగా, పొడుగుగా ఉన్నాడు. నున్నని గుండ్రటి తల. బసవప్ప ఆ ఇద్దరిని చెరో దెబ్బ కొట్టి చెరో మూల పడేశాడు. చిన్నపిల్లవాడిని ఎత్తినట్టు తననెత్తి కారులో పడైపోతున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ లేచి బసవప్ప మీద కురికారు. దోమలని, ఈగలని దులిపేసినట్టు దులిపి పారేశాడు వాళ్ళని. వాళ్ళ కిందపడి మళ్ళీ లేచి అతనితో కలియబడ్డారు. తనను వదిలి వాళ్ళ వైపు తిరిగాడు బసవప్ప. పిడికిళ్ళు బిగించి వాళ్లతో పోట్లాడుతున్నాడు. సన్నగా తీగలా ఉన్నారు వాళ్ళిద్దరూ. భీముళ్ళా ఉన్నాడు బసవప్ప. వాళ్ళిద్దరికీ ఇలాంటి పోట్లాటలు బాగా అలవాటులా ఉంది. కొన్ని పట్లు, కొన్ని కిటుకులు తెలుసు. బసప్ప కొట్టే దెబ్బలు తప్పించుకుంటున్నారు. దెబ్బ తగిలిన వెంటనే కోలుకుని అతనితో మళ్ళీ కలియబెడుతున్నారు. వాళ్ళ పోట్లాట చూస్తూ తనకింకా అక్కడ ఉండటం తెలివి తక్కువ పనని, తప్పించుకు పారిపోవడానికి ఇదే సమయమని కాళ్ళు తడబడుతున్నాయి. పరిగెత్తే ఓపిక లేదు. అయినా ఈ అవకాశం వదులుకోకూడదు. పరిగెత్తాడు బసప్ప. వాళ్ళిద్దరూ పోట్లాడుతూ తాను పరిగెత్తడం గమనించలేదు. వీధి దీపాల వెలుగులోకి వెళ్లకుండా, అడుగులు చప్పుడు చేయకుండా పరిగెత్తాడు. పరిగెత్తుతూ ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. ఇంకొక ఇద్దరు వచ్చి బసప్పతో కలియబడ్డారు. నలుగురితో ఒక్కడు ఎంతసేపు పోట్లాడగలడు? బసవప్పను లొంగదీసిన తర్వాత వాళ్ళు తనను వెతుక్కుంటూ వస్తారు. ఏం చేయాలి? ఇంత మహానగరంలో తనను రక్షించేవాళ్ళు, తనకు ఆశ్రయం ఇచ్చేవాళ్లే ఉండరా? చటుక్కున గేటు దూకి ఇంటివైపు వెళ్ళాడు. ఆ ఇంట్లో వాళ్ళు దొంగ వచ్చాడని,
తనను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తే మరీ మంచిది. ఇంటి మెట్లెక్కి తలుపు తోశాడు శంకర్రావు. తెరుచుకోలేదు. ఇంటి వెనక వైపు పరిగెత్తాడు. పెరటి గుమ్మం దగ్గర నిలబడి తలుపు దబదబా బాదాడు. ప్లీజ్ తలుపు తెరవండి, రక్షించండి అరిచాడు. దీపం వెలిగించి ఎవరైనా వచ్చి తలుపు తీస్తారనుకున్నాడు కానీ ఇంట్లో దీపం వెలగలేదు. మళ్ళీ తలుపు తట్టేందుకు తలుపు మీద చేతులు వేశాడు. అప్పుడు తరుచుకుంది తలుపు తెరుచుకుంది. అప్పుడు చప్పుడు కాకుండా రా లోపలికి రా, తీయని కంఠస్వరం పలికింది. లోపల కటిక చీకటి. ఆ తీయని కంఠస్వరం ఎవరిదో తెలియలేదు. ఎవరైతేనే ఇంట్లోకి వెళ్ళి తలదాచుకోవాలి. లోపలికి వెళ్ళాడు శంకర్రావు. రా నా రాజ్య రా, అదే తీయని కంఠస్వరం. థ్యాంక్స్, వస్తున్నాను, నన్ను భయం లేదు, ఎవరు రారు అని తలుపు మూసి గడియ పెట్టింది. తాళం క్లిక్కుమంది. శంకర్రావు మీద చల్లగా చేతులు పడ్డాయి. అతని చెంపలను నిమిరాయి. అతని జుట్టును సర్దుతున్నాయి. అతని పెదిమల కోసం వెతుకుతున్నాయి. పాపం ఆమె పొరపడుతుందేమో, తన భర్త అనుకుంటుందేమో. మొగుడైతే చీకట్లో రహస్యంగా రావడం ఎందుకు, ప్రియుడు అనుకుంటూ ఉండొచ్చు. బిగువైన గుండెలు, వెచ్చని ఒళ్ళు అతను ఒంటికి తగిలాయి. మీదకి లాక్కుంటోంది ఆత్రంగా. ఆవేశంతో బలంగా నొక్కేస్తోంది, నలిపేస్తోంది, పీల్చి పిప్పి చేస్తోంది. నేను శంకర్రావుని అన్నాడు. అది సమయం కాదు, అటువంటి కాంక్ష కూడా లేదు. ఏ ఆడది ఎంత అందమైన ఆడదైనా ఆ క్షణాన్ని అతన్ని ఆకర్షించలేదు. అతని స్థితి అంత దీనంగా ఉంది. చూడండి, నేను శంకర్రావుని. నేను చిన్న నవ్వు, ఆ నవ్వులోంచి వేడి ఊపిరి. అతని మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుంది. తన మీదకి అతన్ని వంచుకుంటూ అతని మెడ నలిపేస్తోంది. వదలండి, ఊపిరి అట్టం లేదు అన్నాడు అతి కష్టం మీద. నవ్వింది. ఆ నవ్వుకు అర్థం లేదు. ఆవేశంతో వస్తున్న నవ్వు కాదు, సంతోషం వల్ల వచ్చిన నవ్వు కాదు. ఆమె చేతుల వేళ్ళు మరింత గట్టిగా బిగుసుకున్నాయి. అతని మెడ చుట్టూ గట్టిగా మెడను నలిపేస్తున్నాయి. అతని కళ్ళు వెళ్ళుకొస్తున్నాయి. తల తిరిగిపోతోంది. ఇంకో క్షణంలోనో అరక్షణంలోనో అతని ప్రాణాలు ఎగిరిపోతాయి. ఆత్మరక్షణకు ఎక్కడి నుంచో వస్తుంది బలం. ఒక్క దులుపు దులిపాడు, ఒక్క విసురు విసిరాడు. ఆమె చేతులు పట్టుకుని గట్టిగా లాగేశాడు. మెడ మీద చేతులు పట్టు సడలింది. ఒక్కసారి దీర్ఘంగా ఊపిరి పీల్చాడు. పోయిన ప్రాణం వచ్చినట్టయింది. మెడ వదిలి అతను జుట్టు పట్టుకున్నాయి ఆమె చేతులు. రెండు చేతులతో అతని తలను ముందుకి వెనక్కి ఊపుతూ గోడకేసి బాదుతోంది. వదులు, తల పగిలిపోతుంది అన్నాడు శంకర్రావు. నవ్వు నవ్వు నవ్వు. ఆ నవ్వు చెవుల్లో గింగురుమంటోంది. తల గోడకేసి బాదటం వల్ల తల దిమ్మెక్కింది. ఒంట్లో సత్తువ లేదు. కాళ్లలో నిలబడే శక్తి పోయింది. కళ్ళు తెరవలేకపోతున్నాడు. కిందికి జావలా జారిపోయాడు శంకర్రావు. క్లిక్ అన్న చప్పుడైంది. ఎలక్ట్రిక్ దీపం వెలిగింది. కళ్ళు చిట్లించి చూశాడు. ఎదురుగా నిలబడి నవ్వుతోంది. 30 ఏళ్లలోపు వయసు. విరబోసుకున్న నల్లని జుట్టు పిరుదుల వరకు పడుతోంది. తెల్లని ఒళ్ళు, బిగువైన అవయవాలు, పాలరాతితో చిక్కినట్టుగా విగ్రహం. ఆమె ఊపిరి వెచ్చగా తగిలి కళ్ళు తెరిచాడు. తనని అంటనంత దగ్గరగా నిల్చుంది. ఆమె తొడల నీడలు కనపడుతున్నాయి. తల పైకెత్తాడు. మొహం కనిపించకుండా ఎత్తైన గుండెలు అతని కళ్ళకు అడ్డంగా ఉన్నాయి. నేను అందంగా లేను, అక్కర్లేదు నీకు అడిగింది రహస్యంగా. అతి కష్టం మీద అతను నోరు తెరిచి దాహం, మంచినీళ్ళు అనగలిగాడు. నన్ను తాగకపోతే తాగిస్తాను అంటూ అతని మీద పడింది. శంకర్రావు ఉక్కిరిబిక్కిరయ్యాడు. నీరసం వల్ల, భయం వల్ల స్పృహ లేకుండా పడిపోయాడు. మరి శంకర్రావుకి తరువాయి భాగంలో ఏమైందో, శంకర్రావుని మనం కాపాడుకోగలిగామా లేదా అనేది ఆ క్షణంలో మనం వినొచ్చు. మరి కాసేపు ఆగుదామా దానికోసం? థ్యాంక్ యూ.